హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ నేను కృష్ణ. ఇక ఇప్పటికే మన దేశంలో సుప్రీంకోర్టు ఎన్నో సంచలన తీర్పులు వెల్లడించింది. తన విశేష అధికారాలను ఉపయోగించి ఏకంగా గవర్నర్ రాష్ట్రపతికే గడువు విధించింది. అయితే ఒక తప్పు చేసిన నేరస్తునికి మాత్రం ఇప్పుడు శిక్ష వేయలేకపోయింది. అవును, ఒక మైనర్పై అత్యాచారం చేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు శిక్ష వేయలేకపోయింది. ఎందుకు, అసలేం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్నేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్లో ఓ వ్యక్తి మైనర్పై అత్యాచారం చేశారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. కేసు కోర్టుకెళ్ళింది. ఇక ట్రయల్ కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే తనపై శిక్ష విధించడాన్ని ఆ వ్యక్తి వ్యతిరేకిస్తూ అక్కడ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కలకత్తా హైకోర్టు ఏం చేసిందంటే అతడిపై ఏదైతే 20 ఏళ్ల జైలు శిక్ష వేసిందో ఆ శిక్షను రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసింది? కేవలం ఆ అమ్మాయి మైనర్ అయినప్పటికీ కూడా తన ఇష్టపూర్వకంగానే అతడితో ఆ సంబంధాన్ని కొనసాగించిందని చెప్పేసి ఇటువంటి కోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా ఏంటంటే అది బాలికలు తమ లైంగిక కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించుకోవాలి. 2 నిమిషాల ఆనందం కోసం ఇటువంటి పనులు చేయడం వల్ల బాలికలు పరాజితులుగా ఆ చరిత్రలో మిగిలిపోతారు అని అప్పుడు హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఎప్పుడైతే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందో మొత్తం తీవ్రంగా విమర్శలు వచ్చాయి. హైకోర్టు తీర్పుపై ఏకంగా సుప్రీంకోర్టు కూడా ఈ వ్యాఖ్యల్ని తప్పుపట్టింది. అంతేకాకుండా హైకోర్టు రద్దు చేసినటువంటి తీర్పును మొత్తం కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈరోజు 2023 అక్టోబర్ 18న అక్కడ కలకత్తా హైకోర్టు అయితే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వ్యాఖ్యలు చేస్తూ తీర్పు మొత్తం రద్దు చేయడంతో వెంటనే సుప్రీంకోర్టు ఆ కేసును ఒక సుమోటాగా తీసుకొని మొత్తం అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసి మళ్ళీ అతడికి అయితే ఒక శిక్షను విధించింది. అయితే ఇక్కడ ఒక తిరకాసు వచ్చింది సుప్రీంకోర్టు ముందు. ఏంటంటే అప్పటికే ఆ బాలిక అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని ఒక పాపకు కూడా జన్మనిచ్చింది. దీంతో సుప్రీంకోర్టు అటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. మీరు ఒక నిపుణుల కమిటీ వేయండి, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మేము శిక్ష ఖరారు చేస్తాం. అయితే దీంతో ముగ్గురు నిపుణుల కమిటీ ఆ బాలిక వద్దకు వెళ్ళింది. ఆమె అభిప్రాయాన్ని స్వీకరించింది. ఇటు కోర్టు కూడా స్వయంగా ఆమె ఆ బాలికను పిలిపించుకొని ఆమె యొక్క అభిప్రాయాన్ని తీసుకుంది. ఓకే, ఆ అభిప్రాయం తీసుకున్నాక ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునైతే వెల్లడించింది. అతన్ని దోషిగా తేలుస్తూనే ఇక్కడ ఎటువంటి శిక్ష వేయలేదు. ఫస్ట్ టైం దీని ఒక అరుదైన కేసుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆ సదరు వ్యక్తి నేరం చేశాడు, కానీ కోర్టు కూడా ఇక్కడ అదే వ్యాఖ్యలు చేసింది. నేరం చేశాడు కానీ మేము శిక్ష వేయలేకపోతున్నాం. కొన్నిసార్లు సామాజిక కోణంలోనూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం చట్ట ప్రకారమే కాకుండా సామాజిక కోణంలోనూ మానవతా దృక్పథంతోనూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా మేము రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ఈ ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన విశేష అధికారాలను ఉపయోగించి అతడికి ఎటువంటి శిక్ష వేయలేదు. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే ఇప్పుడు ఆమె మేజర్ ఆల్రెడీ ఆ దోషి ఎవరైతే ఉన్నారో అతను బంధం కలిగి ఉంది. ఇప్పుడు మేము ఆ బంధాన్ని ఒకవేళ మేము ఇక్కడ ఏదైనా తీర్పునిస్తే ఆ బంధం మొత్తం ఆమెనే ఎక్కువ బాధింపబడుతుంది. ఇది ముందు ఏదైతే లైంగిక దాడి జరిగిందో దానికంటే ఇది ఇంకా దారుణంగా ఉంటుంది అనేది ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇక్కడ అటు సామాజికంగాను ఇటు న్యాయ వ్యవస్థ లోపాలను ఈ కేసు బయట పెట్టిందంటూ సుప్రీం ఒక కీలక వ్యాఖ్య చేసింది. ఎందుకో లోపాలని మనం చెప్పుకుంటున్నామంటే అతడు తప్పు చేశాడు, ఆ బాలికపై లైంగిక దాడి చేశాడు, తప్పు చేశాడు. ట్రయల్ కోర్టు కూడా అతనికి శిక్ష విధించింది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టుకు వచ్చేసరికి సామాజిక అదేవిధంగా మానవతా దృక్పథంతో సుప్రీంకోర్టు అక్కడ బాలిక ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అతనికి ఏ శిక్ష విధించలేదు. దీనివల్ల ఒక నేరం చేసిన వ్యక్తికి ఎటువంటి శిక్ష వేయలేకపోవడం జరుగుతుంది. మేము ఎటువంటి శిక్ష వేయడం లేదు ఈ కేసులో. దీనివల్ల ఇక న్యాయ వ్యవస్థ ఒకటే కాదు, అటు సామాజికంగాను కొన్ని లోపాలని కేసు ఎత్తి చూపుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు అలసుగా తీసుకోవద్దు. ఇటువంటి వాటి ద్వారా ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన తెచ్చుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్యానించింది. నిజమే, ఎందుకంటే పోక్సో యాక్ట్ తెచ్చిందే చిన్నపిల్లలపై లైంగిక దాడులు జరగకుండా దీన్ని అత్యంత పటిష్టంగా తీసుకొచ్చారు. ఒక్కసారి ఈ కేసుకు సంబంధించి ఎవరిపై నమోదైనా సరే వారికి కఠిన శిక్షణ అయితే అమలు చేస్తారు. కానీ ఇక్కడ చూడొచ్చు, కేవలం ఆ మైనర్ను ఎవరైతే ఆ లైంగిక దాడి చేశాడో, ఆ రేప్ చేశాడో అతను ఆమెను పెళ్లి చేసుకోవడంతో ఇక్కడ కోర్టుల శిక్ష నుండి అతడు తప్పించుకున్నాడని చెప్పొచ్చు.
ఇప్పుడు అయితే దీన్ని అలసుగా తీసుకొని ప్రతి ఒక్కరు ఇదే ఫాలో కాకూడదు అనేది ఇక సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నొక్కి చెప్పిందని చెప్పొచ్చు. ఇక ఇక్కడే సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఇంకొక కీలక వ్యాఖ్య కూడా చేసింది. అదేంటంటే ఇప్పటికే ఆ బాధిత బాలిక ఎవరైతే ఉన్నారో కుటుంబం విడిచిపెట్టింది. అటు సామాజికంగాను ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొంది ఈ ఘటన జరిగిన తర్వాత. ఇప్పుడు మేము కూడా మళ్ళీ శిక్షనే వేస్తే ఇక్కడ మేము న్యాయ ప్రకారం చట్ట ప్రకారం ఒకవేళ తీర్పు ఇచ్చినప్పటికీ అది బాలికకు శిక్ష విధించినట్టే అవుతుంది. మేమిక్కడ తీర్పిచ్చినట్టు కాదు, కేవలం ఆమెను శిక్షించినట్టే అవుతుంది. కాబట్టి అన్ని అంశాలను ఓన్లీ ఈ కేసు మట్టు వరకే ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ తీర్పునిస్తున్నాము. అతడికి ఎటువంటి శిక్ష విధించడం లేదంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిజంగానే దీని ఒక అరుదైన కేసుగా మనం చూడవచ్చు. ఎందుకంటే మైనర్‌పై అత్యాచారం చేసి ఎటువంటి శిక్ష పడకుండా వ్యక్తిగా ఇతను నిలిచాడని మనం చెప్పొచ్చు.